ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయి ఇలాంటి సినిమా కనుక ఖచ్చితంగా ఇంకొకటి పడితే ప్రభాస్కే గట్టి పోటీ ఇచ్చే రేంజ్లో అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ వస్తే కంట తడి పెట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. లేదన్న అసలు ప్రభాస్ది అనుకున్నారు కానీ నాకైతే ఇంటర్వెల్ తర్వాత ప్రభాస్ వస్తాడన్నారు కానీ నేను సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసినప్పటి నుంచి ప్రభాస్ కనబడ్డాడు అనిపించింది నాకు. అసలు ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ అవసరం ప్రభాస్కి మించిపోయినాడు విష్ణు యాక్టింగ్ చూస్తే మాత్రం వేరే లెవెల్. ఆ పర్సనాలిటీ, ఆ గెటప్, ఆ బాడీ, ఆ హైట్ ఈక్వల్ టు ప్రభాస్ అన్న, ఈక్వల్ టు ప్రభాస్. నిజంగా నాకైతే మాత్రం అన్న అసలు బోర్ లేదన్న, చాలా నీట్గా తీసుకొచ్చాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా అసలు ఒకప్పుడు మనం సినిమాలు చూసాం శివుడి మీద కోపంతో ఉన్న వ్యక్తులు, సో తర్వాత శివుడిని ప్రేమిస్తే ఏ రేంజ్లో ప్రేమిస్తారు. అసలు నిజంగా చాలా నీట్గా తీసుకొచ్చారు. ఎక్కడ కూడా బోర్ లేదు. స్క్రీన్ ప్లే మన విష్ణు అనే స్క్రీన్ ప్లే చాలా నీట్గా తీసుకొచ్చాడు. అసలు ఎక్కడ కూడా ఏమీ బోర్ లేకుండా చిన్నప్పుడు పిల్లాడి కాడి నుంచి అతను శివుడు భక్తుడయ్యి చనిపోయేంత వరకు కూడా చాలా స్క్రీన్ ప్లే మాత్రం మతిపోయింది నాకైతే. అసలు నిజంగా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కానీ, మోహన్ బాబు గారి క్యారెక్టర్ కానీ, ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో అసలు నిజంగా చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారు అయితే శివుడు క్యారెక్టర్లో చాలా బాగా చేశారు. వర్క్ చేసుకొని వచ్చాము. 2 minutes కనిపిస్తాను సార్. నాకు అదే చాలా సంతోషంగా ఉంది. 2 minutes కనిపిస్తాను నేను. నాకు బాగా అనిపించిందండి, బాగా చేసామనిపించింది. అందరు క్యారెక్టర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి. పెద్ద వాళ్ళే చేసిన సినిమాలో మాలాంటి చిన్న ఆర్టిస్టులు ఇంకా మేము కనిపించడం మీరు లేరండి. అవును, మోహన్ బాబు గారు, శరత్ సారు, దేవరాజ్ సారు, సంపత్ సారు, వీళ్ళందరూ, ఐశ్వర్య మ్యామ్, సురేఖ మ్యామ్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి వర్క్ చేసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. లేదండి, రొమాన్స్ ఏం లేదండి. అప్పుడు బిఫోర్ ట్రైబుల్లో మనం ఎలా ఉంటామో వాళ్ళ డ్రెస్ షూట్ అదే ఉంటుంది కాబట్టి మనకు అలా అనిపిస్తే రొమాన్స్ అసలు ఎక్కడ లేదండి. అంటే ఇప్పుడు ఆయన కన్నప్పగా మారక ముందు ఎలా ఉంటారంటే మనం హ్యూమన్స్ మనం ఎలా ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎలా ఉంటాం, వైఫ్తో ఎలా ఉంటాం అలాగే ఉండారు. అందులో వల్గారిటీ ఏం లేదు. ధైర్యంగా పిల్లల్ని తీసుకోలేదు. బాగుందండి. ఇప్పుడు చూసిన భక్త కన్నప్పకు కూడా ఎథిక్సే గుర్తొస్తాయి, భక్తియే కలుగుతుంది. లాస్ట్లో వచ్చేటప్పుడు క్లైమాక్స్లో అంతా ఎమోషన్ అయిపోతాం అందరం. భక్తి నిజంగానే కలుగుతుంది. అక్షయ్ గారు, కాజల్ గారు, పార్వతి పరమేశ్వర్ లాగా చాలా బాగున్నారు. వన్ మ్యాన్ షో ఏం కాదండి, అందరం కష్టపడ్డారు. విష్ణు గారు అందరినీ తీసుకొచ్చి ఒక గూటికి చేర్చి చాలా కష్టపడ్డారు కదా విష్ణు సార్. బిఫోర్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అది అందరికి తెలిసిన విషయమే కదా. అవునండి, కష్టమే. అక్కడ చాలా చలికి పొద్దున్నే లేవడము చేయడం చాలా కష్టం. నేను ఒక చిన్న క్యారెక్టర్, ఇద్దరం క్యారెక్టర్స్ చేసాము. దీని పెద్దది కొంచెం, నేను కొంచెం చిన్న క్యారెక్టర్. దొర మంటలు అంటుకుంటానని చెప్తాను అంతే, చిన్న క్యారెక్టర్. మీరు చేసిన సీన్స్ ఏమన్నా లేదండి, అవ్వలేదు. కొంచెం అక్కడక్కడ మరి ఎడిటింగ్ లో లాగైందేమో. 2 months 2 నెలలు చేసాం. 2 months న్యూజిలాండ్ లోనే ఉన్నాము. ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు విష్ణు గారు కూడా మమ్మల్ని. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. అంటే మాకు పెద్ద సినిమాలో అంత దొరకడమే ఎక్కువ కదండి. ప్రభాస్ గారే ఒక 30 minutes అలా కనిపిస్తుంది. అందులో 1 minute కనబడ్డ గ్రేడే కదా. మేము అలాగే హ్యాపీగా భక్త కన్నప్ప చూసారు సినిమా మీరు?